బాబయ్యా 2 రోజులుగా ఆకలేస్తుంది బాబయ్య. ఒక్క మెతుకు కూడా తినలేదు బాబయ్య. ఒక్క 10 రూపాయలు ఉంటాయి బాబయ్య. 500 చేంజ్ ఉందా? ఉంది బాబయ్య. మరి దాంతోనే తిను, నన్ను ఎందుకు అడగడం? డల్ గా ఉన్నావా? మెంటల్ హెల్త్ చెడిపోయిందమ్మా. చెడగొట్టేది అది కూడా. మీ నాన్న అడిగితే నేనే సమాధానం చెప్పమంటావా? పిల్లలు ఈ రోజు మీకు టెస్ట్ ఉంటదిరా. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ గీయండి అందరూ కూడా. ఓకే సార్. సార్ వెంకటేష్ కూడా చూసి రాస్తున్నాడు సార్. ఏది నేను ఇంకా పోను అంతే. ఏమా నీకు రోజు అలవాటు అయిపోతుంది. ఇదే రోజు మాత్రం రోజు ఇంటికి వచ్చేస్తున్నావు. ఇప్పుడు ఏమైందనా? ఆ ఇంట్లో మనమన్నా మన ఫ్యామిలీ అన్నా లెక్క లేకుండా పోతుంది వాళ్ళకి. ఏమన్నారు? మొన్న వాళ్ళ నాన్న చనిపోతే చుట్టాలను పిలుచుకుని గ్రాండ్ గా తద్దినం చేసుకున్నారు. మా నాన్న కూడా తద్దినం చేయాల్సింది అన్న తప్ప. బంగారం, నువ్వు ఉదయాన్నే డబ్బులు ఇచ్చి 24 క్యారెట్ నెక్లెస్ తీసుకురమ్మన్నావు. కానీ నాకు అది నచ్చలేదురా బంగారం. అందుకే నీకోసం ప్రేమగా 22 క్యారెట్ నెక్లెస్ తీసుకొచ్చాను రా బంగారం. దానికే కోపం నా మీద? నీకు నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకొచ్చేస్తా. మేడం ఏది? గుడ్ గుడ్ సార్, ఇది చూడండి. వెరీ గుడ్. ఎవరు చేసింది ఇది? నేనే సార్. శభాష్, 5000 ఎక్స్ట్రా. మేడం ఇది వరస్ట్ వీళ్ళ వర్క్ తెలియకుండా ఎందుకు చేసావురా? అన్ని మిస్టేక్ లేదు సార్. ఇది చూడండి, వరస్ట్ వర్క్ ఎవరు చేసింది ఇది? ఈ నా బట్టే సార్. తీసేయండి ఫస్ట్ ఇన్ని. నీ వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నేను జస్ట్ ముద్దు పెట్టా, దానికే వచ్చేస్తుందా ప్రెగ్నెన్సీ? అందరూ ఇలాగే చెప్తే ఎలా అమ్మా? ఈ రోజు నీ బాయ్ ఫ్రెండ్ వేరే దాంతో తిరగడం చూసానే. రమేష్ వెంకటేష్? రమేష్ బాబా, రమేష్ కుమారా? రమేష్ కుమార్. బొచ్చున్నోడా బొచ్చులేనోడా? బొచ్చులేనోడే. ఈ అబ్బాయిలు అస్సలు లాయలుగా ఉండరు. ప్రభు, ఈ రోజు మన రాజ్యంలో వచ్చి మీ పోలుకులతో ఉండే ఒక యువకుని చూశాను. ఏది ఒకసారి పిలిపించండి. మహారాజుకు వందనాలు. వందనాలు వందనాలు. మా నాయన మహాబలోడు కాదు, అచ్చం నా పోలుకులతో దించేశాడు. మీ అమ్మ ఇప్పుడు పని చేసింది మా దర్బారులో. మా అమ్మ పని చేయలేదండి, మా నాయన పని చేశాడు. ఏం అద్దాలు తెప్పించావయ్యా? ఒక్కటి కూడా బాగాలేదా? అద్దాలు బాగానే ఉండే, నీ మొహమే నా లడ్డులా ఉంది. మీ ఆయన కంట్రోల్లో పెట్టుకో. మా కూతురు పోతుంటే దాని సాయి చూసి కన్ను కొట్టా అంటే మీ ఆయన. సహారీ ఆంటీ, నేను చూసుకుంటాలే. ఇప్పుడు కొట్టు కన్ను. సారీ అమ్మా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ను కొట్టింది మీ ఆయన కాదంటే మీ పక్కింటి ఆయన. ముందే చెప్పుండాలి కదా ఆంటీ. పెద్దయినా ఒక బ్రెడ్ ఆమ్లెట్ కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ అని చెప్పా కదా, అయినా కానీ వేస్తా ఉండవు కారం. నువ్వేం చెప్పావురా? కారం తక్కువ. నేనేం చేస్తున్నా? కారం ఎక్కువ వేసేస్తున్నావా? నువ్వు కారం తక్కువ చెప్పినా నేను వేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి? ఏంటి ఇది? నీకు కాదు, నీకు ఇచ్చేంత వరకు గుద్ద మూసుకొని ఉండరా అని అర్థం. నీకు డబ్బులు వేలు పంపిస్తున్నా. నువ్వు బాగా చదివి ఖచ్చితంగా కొట్టుకొని రావాలి. ఖచ్చితంగా కొడతానైనా. శభాష్, నా కొడుకీడు. అవునైనా? అన్నా యారా ఈ వయసులో ఇలా అంతా నా తలరాతన్నా. నీకు అమ్మా నాన్న లేరన్నా. ఒక్కగానొక్క చిన్న చెల్లెలు ఉంది. నేను సంపాదించి ఇద్దరం తినాలన్నా. అయ్యో, ఎంత సంపాదించావు? ఉదయం నుంచి తిరిగితే 100 రూపాయలే వచ్చాయన్నా. ఈ 100 రూపాయలు అప్పగా ఉదయాన్నే చేస్తాను. నీ మీద నల్లగా ఉందంటే ఖచ్చితంగా మగపిల్లాడే. కాళ్ళు కూడా వస్తున్నాయి అయితే ఖచ్చితంగా మగపిల్లాడే. ఎన్ని చూడలేదు? బిడ్డ ఎక్కువగా కదలటం లేదా అయితే ఖచ్చితంగా మగపిల్లాడే. బిడ్డ బాగా కదులుతున్నాడా అయితే ఖచ్చితంగా మగపిల్లాడే. పొట్ట బైక్ ఉందంటే ఖచ్చితంగా మగపిల్లాడే. ఆకలి బాగా వస్తుందా అయితే ఖచ్చితంగా మగపిల్లాడే. ఆకలి ఇట్లేదా అయితే మగపిల్లాడే కదా. 9 నెలలు పూర్తయిపోయి 10వ నెల కూడా పెట్టేసిందంటే ఖచ్చితంగా మగపిల్లాడే. ఏం బిడ్డమ్మా పుట్టింది? ఆడబిడ్డ. చెప్పలా నేను ముందే చెప్పా కదా ఖచ్చితంగా ఆడబిడ్డ పుట్టేదని. బాబు, నీకు 3 కోరికలు ఇస్తున్నా. ఏమైనా కోరిక తీరుస్తా. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇంకో 1000 కోరికలు కావాలి. బాబు, మీరు మరీ ఓవర్ యాక్షన్ మింగుతున్నారు. రూల్స్ గా కోరికలు కోరుకున్నాను అనుకో, చేపలు కొట్ట కుమ్ముతా. సరే, ఒక పని చేద్దాం. నాకు ఇంకో 1000 మంది జీనీలు కావాలి. సరే బామర్ది, నేను చేయగలగటరా. ఇది కూడా రూల్స్ కాగానిష్టే. సరే అయితే నా మొదటి కోరిక ఏంటంటే నాకు పొడవాటు కట్టు కావాలి. ఇది ఇట్లాంటి పడగాలి. ఇదిగో తీసుకో. నా రెండో కోరిక ఏంటంటే ఆ కట్టుని గువ్వలో పెట్టుకో. అరే తప్పు చేస్తున్నావు చిన్న. పెట్టుకో ఏం కాదు. నా 3వ కోరిక ఏంటంటే నాకు ఇంకో 1000 కోరికలు ఇవ్వు. వాటితో నీ కట్టు తీస్తా. లేదంటే జీవితాంతం అలా పెట్టుకునే తిరుగు. అరే నీ అమ్మ, అనవసరంగా నీకు తగిలాను కదరా.
ఏం సుబ్బారావు మీ వాడు మంచి హుషారుకున్నాడా? ఎవరో మనవాడా, నీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాయన అంటే ఎక్కువ ఇష్టమా? నీ మనవరాలంటే ఇష్టం. ఎర్రిపోగా. స్వామి, ఇంట్లో మా పిల్లలతో వేగలేకపోతున్నా స్వామి. ఏం మాట్లాడినా కుక్కర్ కొట్టినట్టు కొడుతుంది. వీప్ మీద ఎక్కువగా కొడుతుంది కదా. అవును స్వామి, తట్టుకోలేకపోతున్నాను. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి. ఆ ఉపాయం తెలియకే కదా నా దెబ్బలు తినలేక స్వామీజీ అవతారం ఎత్తింది. ఎన్నాళ్ళకి నా చంద్రకళ వంట చేస్తున్నారా ఈ రోజు? అవునండి, మీకోసమే. ఎవరా ఈ బకెట్ బిర్యానీ ఆర్డర్ పెట్టింది? నేనే అండి. ఎందుకే? పాపం మీరేమో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు కదండి, అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అనేది ఆర్డర్ పెట్టానండి. అర్థం కాలేదే. బిర్యానీ ఆకులు కావాల్సి వచ్చిందండి. అవి ఎందుకు అనవసరంగా కొండమని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టేశానండి. దాంట్లో ఉంటాయి కదా ఆకులు, అవి తీసి వాడుకుంటానండి. ఇంతకీ ఏం వంట చేస్తున్నావు మా చంద్రకళ? బిర్యానీ. ఇక సిగరెట్లు తాగడం మానేద్దాం రా. రోజుకి 7 సిగరెట్లు అంటే రోజుకి 70 రూపాయలు. అలా నెలకెంత, సంవత్సరానికి ఎంత? మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు రా. ఇదంతా ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చేస్తున్నారా. పద సిగరెట్ తాగదాం.